ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. కానీ నిన్న మీరు అందరూ చూశారు, ఏమీ మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు, రైల్వే జోన్ గురించి మాట్లాడరు, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడరు. కేవలం వారికి అంతా కూడా రేపు మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలి, ఏ రకంగా రేపు మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయాలి, ఇవే విషయాలు తప్ప మరొకటి లేదు వాళ్ళకి. రేపు రానటువంటి కాలంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రైవేటీకరణ కాకుండా చూసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీలో ఒకడిగా గతంలో నా తండ్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు, మా తాత గుడివాడ అప్పన్న గారు ఇదే ప్రాంతానికి 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. మళ్ళీ మీ బిడ్డగా, మీలో ఒకడిగా మీ అందరి ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి విచ్చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతూ, అలాగే ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సతీమణి శ్రీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి వారికి కూడా మీ అందరి మద్దతు, మీ అందరి సహకారం రేపు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పెద్దలు శ్రీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కోరుతా ఉన్నా. దయచేసి జెండాలన్నీ కొంచెం కింద వెనకాతలందరూ కనబడాలి. సోదరులారా, దయచేసి జెండాలన్నీ కూడా దయచేసి కింద దించండి.